ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండవ చివరి టెస్ట్ మ్యాచ్ నేడు కేప్టౌన్లోని న్యూల్యాండ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. సౌత్ ఆఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న ఆశ తొలి టెస్టులో ఘోర ఓటమితో అడియాశ అయిన నేపథ్యంలో కనీసం రెండవ టెస్టులోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగబోతుంది. ఒకవేళ ఈ టెస్ట్ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. తద్వారా టీమిండియాకు కొంత ఓదార్పు దక్కుతుంది. WTC పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్న ఈ మ్యాచ్ గెలవటం టీమిండియాకు తప్పనిసరి. 2025లో జరగబోయే ICC టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలంటే ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లన్నీ ఒక రకంగా లీగ్ మ్యాచ్ లాగా చెప్పుకోవచ్చు. వరుసగా 2 సార్లు WTC ఫైనల్స్కు చేరిన టీమిండియా మరోసారి ఫైనల్స్కు చేరాలంటే ఈ మ్యాచ్తో పాటు రాబోయే సిరీస్లలో మరిన్ని టెస్ట్ మ్యాచ్లలో గెలవాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ బౌమా గాయపడటంతో ఈ మ్యాచ్కు డీన్ ఎల్గర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఎల్గర్కు ఇది ఫేర్వెల్ మ్యాచ్. ఈ మ్యాచ్తో అతడు టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో భారీ శతకంతో జట్టును గెలిపించిన ఎల్గర్ తన చివరి టెస్ట్ మ్యాచ్లో సైతం చెలరేగి ఆడి కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించి విజయ దరహాసంతో తన కెరీర్కు చిరస్మరణీయ ముగింపు ఇవ్వాలని కోరుకుంటాడు. తన చివరి మ్యాచ్లో అనుకోకుండా కెప్టెన్గా వ్యవహరించే అవకాశం రావటం నిజంగా అతనికి మరింత ఉత్సాహాన్నిస్తుందనటంలో సందేహం లేదు. సౌత్ ఆఫ్రికా టీంలోని మిగతా ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఎల్గర్కు ఘనమైన వీడుకోలు ఇవ్వాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు గట్టి సవాల్ ఎదురవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మ్యాచ్ జరగబోయే కేప్టౌన్లోని న్యూల్యాండ్స్ మైదానంలో భారత్కు ఘనమైన రికార్డేమీ లేదు. గతంలో ఈ గ్రౌండ్లో 6 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఇండియా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 4 మ్యాచ్లలో ఓడి మరో 2 మ్యాచ్లను డ్రా చేసుకుంది. మరోవైపు ఈ గ్రౌండ్లో 59 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికా 27 మ్యాచ్లలో గెలిచి 21 మ్యాచ్లలో ఓడిపోయింది. మరో 11 మ్యాచ్లను డ్రా చేసుకుంది. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించాలన్న 31 ఏళ్ల టీమిండియా కల నెరవేరకపోగా తొలి టెస్టులో కనీస పోటీ ఇవ్వకుండా 3 రోజుల్లోనే రోహిత్ శర్మ ఓటమిని అంగీకరించింది. ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఇండియా ఓటమి పాలైంది. అయితే రెండో టెస్టులోనైనా విజయం సాధించాలని టీమిండియా కసిగా సాధన చేస్తుంది. సిరీస్ను 1-1తో సమం చేయడానికి తగ్గ ప్రణాళికలను రచిస్తోంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు రోహిత్ శర్మ పక్కా ప్లాన్తో రెండో టెస్టులోకి బరిలోకి దిగుతున్నట్లుగా కనబడుతుంది. తొలి టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్లో KL రాహుల్, విరాట్ కోహ్లీ మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. సఫారీ పేస్ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాక్టీస్లో కఠోర సాధన చేస్తున్నారు. విరాట్ కోహ్లీ భారీ షాట్లతో ప్రాక్టీస్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ బౌన్సర్లతో సాధన చేశాడు. అయితే కోహ్లీ, రాహుల్ టీమిండియాకు కాస్త భరోసా ఇస్తున్నా మిగిలిన వారి నుంచి సహకారం లభించడం లేదు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అజింక్య రహానే, పుజారా జట్టులోకి తీసుకురావాలని డిమాండ్స్ వచ్చాయి. కాగా రెండో టెస్టులో విజయం సాధించాలంటే యువ ప్లేయర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కీలక ఇన్నింగ్స్లో ఆడాల్సి ఉంది. మరోవైపు బౌలింగ్లో బుమ్రా మినహా ఎవరూ రాణించటం లేదు. షమీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా టీమిండియా బెంచ్ బలంతో కూడా విజయం సాధించింది. కానీ సఫారీ గడ్డపై పరిస్థితి భిన్నంగా ఉంది. బుమ్రాకు సిరాజ్ కాస్త సహకారం ఇస్తున్నా పూర్తిస్థాయి సామర్థ్యంతో బౌలింగ్ చేయడం లేదు. కొత్త కుర్రాడు ప్రసిద్ధ కృష్ణ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ముఖేష్ కుమార్ను తీసుకునే అవకాశం ఉంది. అలాగే శార్దుల్ ఠాకూర్కు మరో ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. ఇక స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కోసం రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని త్యాగం చేసే అవకాశాలున్నాయి. అశ్విన్ నాణ్యమైన టాప్ బౌలర్ అయినా 7వ స్థానంలో విలువైన పరుగులు చేయగలిగే జడేజా వైపే రోహిత్, రాహుల్ ద్రావిడ్ మొగ్గు చూపుతున్నారు. అలాగే రోహిత్ కెప్టెన్సీలో మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. తొలి టెస్టులో సెషన్ ప్రారంభంలో ప్రధాన పేసర్లు కాకుండా ప్రసిద్ధ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ తోటి బౌలింగ్ చేయించిన వ్యూహంపై మాజీలు మండిపడుతున్నారు. అది ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశంగా మారిందన్నారు. అంతేకాకుండా తొలి టెస్టులో బౌలర్లకు మద్దతుగా ఫీల్డర్ల నుంచి ఎలాంటి ప్రోత్సాహం దక్కలేదు. సూర్యుడి ఎఫెక్ట్కు అందరూ నీరసంగా కనిపించారు. కానీ సఫారీ గడ్డపై సౌత్ ఆఫ్రికాను ఓడించాలంటే కెప్టెన్ రోహిత్ జట్టులో జోష్ నింపాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ జరిగే న్యూల్యాండ్స్ మైదానం విషయానికి వచ్చినట్లయితే సౌత్ ఆఫ్రికాలోని అత్యంత సుందరమైన గ్రౌండ్లలో కేప్టౌన్లోని ఈ గ్రౌండ్ మొదటి స్థానంలో ఉంటుంది. స్టేడియం పక్కనే ఉన్న టేబుల్ మౌంటైన్, డెవిల్ పీక్లతో అద్భుతమైన దృశ్య కావ్యంగా ఉంటుంది ఈ గ్రౌండ్. పిచ్పై తొలి 2 రోజులు బాల్ బాగా బౌన్స్ అవుతుంది. కాబట్టి సౌత్ ఆఫ్రికా టాస్ గెలిస్తే మరోసారి బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. ఇక వాతావరణం విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్కు వర్షం ముప్పేమీ లేదు. తొలి 3 రోజులు ఎండ కాస్తుంది. 4వ రోజు కొంత జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది.
ఇక ఈ గ్రౌండ్లో చివరిసారిగా 2022 జనవరిలో ఈ రెండు జట్ల మధ్యనే ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియాకు 13 పరుగుల ఆధిక్యత లభించింది. బుమ్రా 5 వికెట్లు తీశాడు. అయితే ఇండియా తన రెండో ఇన్నింగ్స్లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ సరిగ్గా 100 పరుగులతో సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు. 212 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఆ మ్యాచ్లో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో 72 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ రెండో ఇన్నింగ్స్లో 82 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది ఈ గ్రౌండ్లో చివరిసారిగా జరిగిన మ్యాచ్ వివరాలు. తొలి ఇన్నింగ్స్లో పైచేయి సాధించిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో చతికిలబడి మ్యాచ్ను చేజార్చుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ ఉండే అవకాశాలున్నాయి. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష ప్రసారము స్టార్ స్పోర్ట్స్తో పాటుగా డిస్నీ హాట్స్టార్లో కూడా ప్రత్యక్షంగా మనం ఈ మ్యాచ్ను వీక్షించవచ్చు.